గాయత్రి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను అడిగితే ఛాయ్ అయితే చాలా బాగున్నాను అనమాట. ఏంటి అక్కడంటే మా అబ్బాయి కడికి వచ్చాను. తెల్ల వచ్చా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ వండేదానికి వండి పెట్టేసి తినేసి మళ్ళీ వచ్చాను. ఏడస్తాంతలకి ఎత్తి పెట్టుకొని ఊళ్ళో పండేసుకున్నాను. అడుగు ఏడస్తా అప్పుడే మళ్ళీ ఎత్తుకోవాలంట. ఎత్తుకోవాలంట గాలి ఆన్లా. ఫ్యాన్ తిరుగుతుందా? ఫ్యాన్ చూడటుందా అంటే కలర్ నచ్చలేదు ఫ్రెండ్స్, అందుకనేసి వాళ్ళ కంపెనీ ఇచ్చిన కలర్ నచ్చలా, అందుకనే మేము వేసుకున్నాం సొంతంగా అనమాట. ఇది చూడటుందో ఫ్రెండ్స్, ఇది వచ్చి మామూలు టేబుల్ అనమాట. దీనికి మా మరదలకి దీని కలర్ నచ్చగా అదిగో సొంతంగా వేసుకుంది అనమాట. కరెంట్ కూడా పోయింది, పెడిచేస్తారా మంచం రండి బయట రండి. ఉడికిపోతుంటే లావులు కూర్చోన్నారు మీరు. అబ్బా కట్లు సేలేసాడా మా తమ్ముడా? భలే మంటాయి గాయత్రి. సునీల్ చెప్పుంటే ఎత్తుకు వేస్తున్నాడు అట్లా బయట. కాదు సునీల్ చెప్పిండు, మా తమ్ముడు చెప్పిండు ఎత్తుకు ఆడేస్తున్నాడా మంచాన్ని. ఎట్ట పట్టు మొత్తం ఆడ పట్టదు కదా. ఇవన్నీ మార్చినట్టుయా మార్చినట్టు ఆడ పెడతాయి కదా. ఎండకి పిల్లల్ని ఆడ పెడితే పెట్టుకోకూడదు, చల్లగా వెళ్ళిపోవాలి. నేర్పడా అప్పుడే ఇప్పుడు మేలుకోండు కదా. ఎత్తుకున్నా పట్టు ఫ్రెండ్స్. ఏం చేస్తాడా బరువు అది ఇదా. బా దిమ్మడికా అవుతురా బరువు భర్తీ అది ಬರ್ತಿದ್ಯಾ ఎంత బరువేను మరి. చెట్టు కింద వేసి చల్లగా గాలి తగ్గుతుంది. ఎండకంతే చెట్టు కింద ఉన్నదా. చల్లగా కరెంట్ పోయింది ఇప్పుడే ఇంట్లోక. అంతలే అట్టేసి పెట్ట. ఇప్పుడు నిద్ర పనిచేసి ఎట్లా బా లేపేస్తా. ఎట్టా అలా కాస్తుందా చూడ. టైం అంతా 12:32. ఇప్పుడు అంతా నేర్పండి. నైట్కి మళ్ళీ మేలుకోన్నాడా బా మేలుకుంటాడా. ఇప్పుడు దాకా మా తమ్ముడు ఇంటికాడు ఫ్రెండ్స్ గాయత్రి అయితే అన్నం తింటే ఇడికాడికి వచ్చేస్తుంది అనమాట. నేను మాట్లాడేదాన్ని లేపేస్తే చల్లగల నిద్ర అట్ట చేస్తున్నా. అయితే మనం కూడా చుట్టూ అక్కడ చర్చి కాడ వేస్తా అంటే నీటికి మలిసిపోతాయి. పాములు కూడా ఏడుంది మళ్ళా బాగుంది. అమ్మ నిద్ర అబ్బడుకో రాత్రి నిద్ర బిడ్డానికి.
సరే పొంగబడి నిలబడి గాయత్రి నిలబడి పొంగబడి నిలబడి వచ్చి ప్రశాంత్ నిలబడి మధ్యాహ్నం పిల్లకాయలకి బాగుంటుంది ఫ్రెష్గా. ఏమే కింద వంగ పడేసింది లేసడా ఇదా ఓయ్ హే చూస్తున్నాయి గాయత్రి ఆయన పండమ్మ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. నిద్రనా నిద్రపోవడం ఉంది కానీ నిద్ర రావట్లే ఇంక పెద్దానికి. తెచ్చుకోకూడదా మళ్ళీ ఈరోజు సాయంత్రం కల్లా ఆడికి వెళ్ళిపోద్ది నీడ వెళ్ళిపోదా. మొన్న నేను వచ్చినప్పుడు ఎక్కడ దాకా ఉంది కదా నీడ త్వరగా వచ్చాను. నిన్న వాళ్ళ అమ్మోళ్ళు డేరాడా ఈరోజు మనం వచ్చాను. మన ఇద్దరు కష్టపడి నేను చెట్టు కింద కరెంట్ పోయింది అది ఇంట్లో ఉంటావా కరెంట్ పోయిన వల్ల ఇప్పుడు చెట్టు కిందకి వచ్చా కాబట్టి చల్లగా బయట వాతావరణం కానీ ఈరోజే నేను ఉదయం నుంచి లేచి తెల్లారితో నిద్ర లేస్తేనే మొన్న గుడ్లు ఉతికిళ్ళేనా ఆ గుడ్లు అన్నీ మడతేసి ఆయన కొడుతున్నాడు నా మాటకి నవ్వుతున్నాడా నవ్వు వస్తుంది. వాడు కళ్ళ నేర్పుతున్నాడు కళ్ళ నవ్వుకుంటాడు ఎవరైనా కొట్టినట్టుగా ఎవరైనా తిట్టినట్టుగా నవ్వుకుంటాడు నవ్వుతున్నాడు. నిన్న మొన్న ఉతికిల గొడ్లు మనం ఆ గొడ్లన్నీ మడత పెట్టేసి నిద్ర లేస్తేనే మడత పెట్టేసి ఆ తర్వాత అన్ని సర్ది పెట్టేసి ఇల్లు వేసలు చుమ్ముకొని వచ్చి ఇంకా నైట్ ఇప్పుల డ్రెస్సులు అవి నానేసి అవి ఉతికేసి అవి ఆరేసి స్నానాలు కడిగేసి మళ్ళీ ఈయన కాడికి వచ్చిన పెద్దని కాడికి వచ్చి కాడికి స్నానాలు చేసేసి కొనుక్కొని ఆడుకుంటా అన్నాడు నిద్రపోలే అంతే. మళ్ళీ ఇంటికి ఎత్తుకుపోయినా వాళ్ళ అమ్మ నేను వండుకోవాలి నాకు ఆకలి వేసేస్తాను ఇంతలకి మళ్ళీ ఎత్తుకెళ్ళిపోయిన ఇంటికి ఎత్తుకుపోయి ఇంటికాడ ఉయ్యాలు కట్టేసి ఉయ్యాట్లో నిద్రపిచ్చేసి పండేసి అంతే. మళ్ళీ ఆ ఇంట్లో ఉడికిపోతుంది మళ్ళీ ఎత్తుకొచ్చేసిన ఆడించి ఇంటికి మళ్ళీ ఆడించి ఎత్తుకొచ్చి ఆడ పండేసిన ఉయ్యాల్లో పండేసిన గాలి దాల్కొనేసి ఆ తర్వాత పోయేసి మళ్ళీ వంట చేసేసి తినేసి ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చేక్కడికి నిద్రపోయినాడు. నెల వచ్చినాడు మేలుకోడాడు ఆడుకుంటున్నాడు ఈడు మళ్ళీ నిద్రపిచ్చేసి అక్కడ నిద్రపోతాడు. నిన్ను చూడడానికి అడవి గోగాకు అంటారు ఫ్రెండ్స్ దీన్ని. మొత్తానికి అయితే ఈ అడవి గోగాకుతో వంట చేయాలి సరే. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బేబీ కాడి నుంచి వచ్చేసాము. ఎండలో అయితే తిరగాడుతుంది ఇప్పుడు వచ్చి అటు బామ్మ అడిగి ఈరోజు మీ అమ్మకి పింఛన్ ఇచ్చారు పోయి పింఛన్ తీసుకొని నేరుగా వచ్చేసిన ఎట్లా పోసేద్దాం వాడికి మా అన్న ఇక్కడికి పోయేసి ఆడ చుట్టూ ఉన్న చుట్టూ కంప ఆగుకి తట్టేసి పక్కన వేసి నీట్గా చేసేస్తే పోలా. ఇది వాళ్ళు కాదు ఇది కాదు కదా ఈ బైక్ వాళ్ళు కాదు మా అన్నది కాదన్నమాట. కాదు నడబడుతుంది సరేనా నువ్వు ఊడు చూడు నేను టెన్షన్ పడినా ఏమైంది అని కొంచెం చూస్తే కదా తెలిసిందా. నేనే కాలు కలిసి చెప్పులు వేసుకుని తిరుగుతున్నా వాడే చెప్పులు లాడా సో మొత్తానికి అయితే ఆ స్కూటీ మేము అనుకున్న వాళ్ళది కాదండి ఏరే వాళ్ళది అనమాట సార్ది. దాని ఎక్కడ ఆయన వచ్చాను దాన్ని కూర్చున్నాను ఓడి చూసి అక్కడికి ఆయన వచ్చి ఎత్తుకెళ్ళాడు బండి. సరే అయితే మీ బాబు ఎట్లా వెళ్ళిపోయా ఈరోజు అందరికి సంతోషం.
ఫస్ట్ డేస్ వస్తే ఏదో వీళ్ళకి ఒక ఫంక్షన్ లాగా ఉంటుంది గాయత్రి. మీ మామ కూడా పింఛన్ ఉంటుంది అసలు అక్కడ అడ్రస్ లేడు. అడ్రస్ లేడు తర్వాత వల్ల తీసుకున్నాడు పింఛన్ తీసుకున్నాడు ఇంకా మీ అత్త తెలిపిందే తెలియదు నాకు కూడా. మీ అత్తని మర్చిపోతే ఎట్లా గాయత్రి నువ్వు? నేను చూడలే వాళ్ళు ఈరోజు. నేను చూసినప్పుడు అన్నం వండుకుంటున్నారు, కూరలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎక్కడ పెట్టిపోయారు నిన్నే. తలుపు అయితే వేస్తున్నారు, కుర్చీ అయితే ఇక్కడ ఉంది. ఎవరు లేరు ఇంటి బయట. అడిగి వెళ్ళిపోయినట్టువా? తలకాయ తాగుతుంది ఇది. ఇటు వచ్చి ఏంది విశేషం ఇంకా చెప్పు అయితే. నువ్వు చెప్తాను ఇంకా. అబ్బటి నీళ్ళు పోయేస్తా, సాయంత్రం పోస్తారు నీళ్ళు. మన అడగపోతా అంతే అయితే మనం అనే పోయి బల్లే మన ఇంటికాడ కూడా మనం పోస్తాము. మనం లేనప్పుడు ఎవరో నడిచి పోపించుకునేస్తే పోసేస్తాం. చిన్న బిడ్డ కదా ఎవరిది పోసేస్తారు, ఎవరైనా పోస్తారు. నా తోలు జట్టు ఊడిపోతుంది. ఎందుకనలా? ఈ చర్మం ఊడిపోయి వేరే చర్మం వస్తుంది అనమాట. ఇదే పాము కూడా అంతే కదా? ఎండ కదా, నాకు కూడా ఒక్కసారి కొడుతుంది కదా ముంబా. అది అందరూ కొడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో బర్త్డే చేసినట్టు లెక్క ఇప్పుడు దానికి కొత్త చర్మం వస్తుంది. మంచిది, ముద్ర చర్మం అయిపోతుంది చూడు అట్లాగా. ఇట్లలో టెంకాయ ఎప్పుడు కాస్తాయి అసలు తిన్నాం అనుకుంటే అసలు ఒకటి కాలేదా? ఒకటి దో ఇప్పుడు వచ్చినాయి పిల్లలే బా. మా నాన్న ఈ పెంచిందిలే ఏరేవల చెట్లు ప్రస్తుతానికి మా నాన్న బాడుకున్నాడు. ఇక్కడ బాడుకున్నప్పటికీ ఐట్లు నీట్గా చూసుకుంటారు. వాళ్ళు వాళ్ళు ఉన్నాయి, లేదంటే పిల్లకాయలు ఇప్పుడు కూడా వేసుంటారు. ఐట్లు కొట్టేసి కూడా తాగేసి ఉంటారు. ఇంకా గుడ్ న్యూస్ చెప్పాను ఇక, ఇది కూడా కాయలు కాస్తుంది. ఇదే సో ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకున్నా, మన వీడియోలో పాత వీడియోలో కూడా ఈ చెట్టు కాయలు తెలియదు అంటున్నా. ఈసారి కాసింది ఇది. ఎడ ఒక చెట్టు ఎడ ఇవి కూడా చూడండి. ఆడొక్కాయ ఉంది, ఇంకొక 2 కాదు ఆడొకటి 2 కాయలు వచ్చినాయి. సరే నువ్వు ఎక్కడుండి ఎక్కువ మధ్య అనుకో, అది ఇక్కడ ఎక్కువ మాట్లాడాను అనుకో, పిల్లల వల్ల ఏంది ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏదో వచ్చినాయి అనేసి కోయేస్తారు అంతే. ఇటు వచ్చే బా సరళగా చూడు చెట్టు చూడు అలా ఏం చేస్తారు. పది రాదు కూర కదా. ఎప్పుడు వస్తా మరి మీ నాన్న ఫంక్షన్కి? సో ఫ్రెండ్స్, మొత్తానికి రేపు అయితే మా ఊర్లో ఫంక్షన్ అండి, మెజారిటీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు మా ఊర్లో. మేము ఉంటామో లేదు తెలియదు, ప్రేయర్కి అయితే వెళ్ళిపోతాం అనుకుంటా. ఇంకతే కదా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము ఇప్పుడు బయలుదేరేవాలి. పోయేసి మా వదినాలకి పోయేసి అయితే ఇంక మళ్ళీ వచ్చేస్తాం అనమాట. రేపన్నా ఎల్లుండన్నా వస్తాం. సో ఫ్రెండ్స్, ఇదేంటి వీడియో. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బుడ్డోడు నేర్పడతాను కాబట్టి ఓడితే ఇద్దాం కొనే వీడియో. ఇంకో ఓడితే మాకు కాలక్షేపం అంతా వీడియో అంతా అదే వాళ్ళతోనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మాకు పిచ్చ బోరు పడుతుంది కాబట్టి మాకు దేవుడు ఇచ్చిన ఒక మంచిది ఏంటంటే మా తమ్ముడు భార్యకి ఈ విధంగా పిల్లలు పుట్టడం వల్ల. సో మేము కూడా ఆ స్థాయికి రావాలని మీకు కోరుకోండి మనస్ఫూర్తిగా. గాయత్రి కూడా ప్రెగ్నెంట్ అవ్వాలని చాలామంది అనుకున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియోలో చెప్పినాను. మీకు అందరికీ మా ధన్యవాదాలు. ఇదేంటి ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోగా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తున్నంత వరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బయలుదేరుదాం గట్టిగా.